రైట్ గా డీటెయిల్స్ లోకి వెళ్తే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కాసేపట్లో స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పును వెలువరించనున్నారు. 5గురు జంపింగ్ ఎమ్మెల్యేల కేసులో తీర్పును ప్రకటించనున్నారు. అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ కేసులో స్పీకర్ తీర్పును చెప్పనున్నారు. రేపు మరో 3 ఎమ్మెల్యేల కేసులోనూ తీర్పును ప్రకటించనున్నారు సభాపతి. ఫిరాయింపు శాసనసభ్యుల కేసులో రేపటితో సుప్రీంకోర్టు గడువు ముగియనుంది. ఈ నెల 18 లోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేలలో 8 మందిని స్పీకర్ విచారించారు. మరో 2 శాసనసభ్యుల విచారణ పూర్తి కాలేదు. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు కడియం, దానం ఇంకా స్పందించలేదు. ఈ నేపథ్యంలో 2 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ ప్రదీప్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, మరి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కాసేపట్లో స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పును ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రదీప్? పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణలో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ పూర్తయింది. తుది తీర్పు 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించి వారి భౌతవ్యం మరి కాసేపట్లో వెల్లడి కాబోతోంది. మరి కాసేపట్లో స్పీకరు అసెంబ్లీకి రాబోతా ఉన్నారు. 3:30 గంటలకు 5గురు ఎమ్మెల్యేలు ఎవరైతే తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీలకు సంబంధించినటువంటి ఆ తుది తీర్పు 3:30కు అయితే వెబ్సైట్ లో అప్లోడ్ చేయనున్నారు. ఇక 3 ఎమ్మెల్యేలకు సంబంధించి తీర్పు సంబంధించి రేపు అయితే 3 ఎమ్మెల్యేలకు సంబంధించి తుది తీర్పు రాబోతా ఉంది. 19th వరకు సుప్రీంకోర్టు 1 month గడువు పొడిగించినటువంటి నేపథ్యంలో 19th ఆ గడువు ముగియబోతా ఉంది. అయితే మొత్తం 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి 8 మంది స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై నేపథ్యంలో అటు పిటిషనర్ను అదేవిధంగా రెస్పాండెంట్ ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఇరు వర్గాలకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత తిరిగి ప్రత్యక్షంగా వారి స్పీకరు 8 మంది ఎమ్మెల్యేలను విచారణ పూర్తయింది. మొదటగా జూలై 31న సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. 3 నెలల్లోగా ఈ పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి అక్టోబర్ 31 వరకు గడువు విధించింది. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కేవలం 4 ఎమ్మెల్యేలకు సంబంధించి 3 నెలల కాలంలో స్పీకరు విచారణ పూర్తి చేసి ఏదైతే తీర్పును రిజర్వ్ లో పెట్టారు. ఇక సుప్రీంకోర్టు మరొక 2 నెలల గడువు ఇవ్వాలని చెప్పి ఏదైతే స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును కోరింది. అయితే ఇచ్చినటువంటి 3 నెలల గడువులోగా ఎందుకు విచారణ పూర్తి చేయలేదు, దీనికి సంబంధించి కోర్టు ధిక్కరణ కింద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే అయితే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి 3 నెలల గడువు ఇచ్చినా ఎందుకు విచారణ పూర్తి చేయలేదు, ఏదైతే నెల గడువు ఇస్తా ఉన్నాం ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఒక సంచలన కామెంట్స్ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. ఏదైతే జనవరి 1ను స్పీకరు ఎక్కడ జరుపుకుంటారో ఆయన నిర్ణయించుకోవాలని కూడా ఆ రకమైనటువంటి తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం ఒక 4 వారాల గడువు ఇచ్చింది. ఆ 4 వారాల గడువు ఏదైతే ఏదైతే 19తో ముగియబోతోంది, డిసెంబర్ 19తో ముగియబోతోంది. ఈ నేపథ్యంలో 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయినటువంటి నేపథ్యంలో 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తుది తీర్పు మరి కాసేపట్లో రాబోతా ఉంది. ఇంకా 3 ఎమ్మెల్యేలకు సంబంధించి రేపు తుది తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇప్పటి వరకు స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లై ఇవ్వలేదు. అందులో రెండోసారి కూడా స్పీకర్ ఆ 2 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. అయితే కడియం శ్రీహరి స్పీకర్ను కలిసి తమకు మరికొంత సమయం కావాలని కోరారు వివరణ ఇవ్వడానికి. అయితే దానం నాగేందర్ ఇప్పటి వరకు రెస్పాండ్ కానటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలకు సంబంధించి తుది తీర్పు ఏ రకంగా ఉంటుంది, సుప్రీంకోర్టుకు స్పీకర్ మరింత సమయం కావాలని కోరుతారా లేక ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా అన్నటువంటి ఆసక్తి అయితే నెలకొంది. ఈ 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ రోజు 5 మంది రేపు 3 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ ఏ నిర్ణయం ప్రకటిస్తారనేది కొంత ఆసక్తికరంగా ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు పిటిషనర్లు కూడా మరి కాసేపట్లో అసెంబ్లీకి రాబోతా ఉన్నారు. స్పీకర్ ఇచ్చేటువంటి ఆ నిర్ణయానికి సంబంధించి వారు
రియాక్ట్ అయ్యేందుకు అందుబాటులో కూడా ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తాను. ఇద్దరు పిటిషనర్లు అందుబాటులో ఉండబోతున్నారు. కేవీపీ వివేకానంద, అదేవిధంగా కల్వకుట్ల సంజయ్ ఇద్దరి ఎమ్మెల్యేలకు అయితే పిటిషనర్లుగా ఉన్నారు. వివేకానంద ఒక ఎమ్మెల్యేకు తెల్లం వెంకటరావుకు పిటిషనర్గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో స్పీకర్ ఇచ్చేటువంటి తీర్పు సంబంధించి వారు రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ముగ్గురు ఎమ్మెల్యేలకు రేపు సంబంధించి ఏదైతే తుది తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటివరకు రెస్పాండ్ కాలేదు. స్పీకర్ 2 సార్లు నోటీసులు ఇచ్చినా రిప్లై ఇవ్వనటువంటి నేపథ్యంలో ఏ రకంగా వారికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.